ఫాదర్ ఒక 7 to 8 years నుంచి గోశాల రన్ చేస్తున్నారు. ఎక్కడైనా బయట ఆవులకి ఏదైనా లెగ్స్ గట్టి ఇరిగినా అది వెట్ అనేది ఒకటి వస్తుందండి, అంటే తడి నాచు లైవ్ నాచు. దాన్ని ఏం చేస్తామంటే సూర్య తరుణ్జీ అండి నా పేరు. సో నాది సొంత ఊరు వచ్చి నిడదవోలు. సో నేను చదువుకున్నది బీటెక్ సత్యభామ యూనివర్సిటీ చెన్నై. సో అక్కడ నుంచి 2024 పాస్డ్ అవుట్ అయిన తర్వాత ఇక్కడికి నేను గోశాలకు సంబంధించి మా ఫాదర్ ఒక 7 to 8 years నుంచి గోశాల రన్ చేస్తున్నారు. నియర్లీ అప్పుడు 2 cows 3 cows లేదా నియర్లీ 7 cows ఉండేవి. సో వచ్చిన తర్వాత ఈ ఆవులకి రెస్క్యూ చేద్దామని చెప్పేసి ఆలోచనతో ఎక్కడైనా బయట ఆవులకి ఏదైనా లెగ్స్ గట్టి ఇరిగినా లేదంటే ఎవరైనా సరే ఈ కటింగ్స్కి వాటికి వెళ్ళినా రెస్క్యూ చేసి తీసుకొచ్చి వాటికి గవర్నమెంట్ అంబులెన్స్ లాంటిది సదుపాయం ఉంటే దాన్ని ఉపయోగించుకొని ఇక్కడ గోశాలకు తీసుకుని వచ్చి దానికి సంబంధించిన చికిత్స అంతా కూడా వైద్యం అంతా కూడా ఈ లోకల్లో ఉన్న డాక్టర్ హెల్ప్ తీసుకొని చేసేసి దానికి సంబంధించి గోశాల అన్నది నిర్వహిస్తున్నాం అనమాట. సో ఇది వచ్చి కంప్లీట్గా మా ఫాదర్ సపోర్ట్తోనే చేస్తున్నాను ఇది. సో దీని తర్వాత ఇందులో గోశాలకు సంబంధించి అప్పుడు 7 cows ఉంటే ఇప్పుడు 43 to 45 cows నియర్లీ అయ్యాయి. సో దాని తర్వాత నియర్లీ ఒక 20 cows ఎవరైతే పెంచుకుంటారంటున్నారో రైతులు వాళ్ళ గురించి ఎంక్వైరీ తీసుకుని వాళ్ళ ఆధార్ కార్డు తీసుకుని సో దీనికంటూ ఒక ఆవు షెల్టర్ ఉందా లేదని ఎంక్వైరీ చేసుకున్న తర్వాత అప్పుడు వాళ్ళకి నచ్చిన ఆవుని మేము పంపిస్తాం. సో అది సార్ మనది ఇప్పుడు దాకా జరుగుతున్న గోశాల అయితే అది. సో ఈ గోశాలలో ఏంటంటే కోళ్ళు, ఆవులు, గేదెలు, మేకలు, అలాగే దీనికి సంబంధించి స్పిరులినా ఫార్మింగ్, దీనికి ఫీడింగ్ కోసం అన్నీ కూడా చేస్తున్నాం. మా యాక్చువల్గా నిడదవోలులో మాకు సంబంధించి కోకో తోటలు కానీ పామ్ ఆయిల్ తోటలు అవన్నీ ఉన్నాయండి. సో వాటికి సంబంధించి మా తాతగారు అందరూ చూసుకుంటారు. మా ఫాదర్ వచ్చేటప్పటికి కొంత బిజినెస్ మ్యాన్. సో ఈజ్ డూయింగ్ ఆక్వాకల్చర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అన్నది సంస్థ అన్నది నడుపుతున్నారు. ఒమేగా ఫార్ములేషన్స్ అనే కంపెనీ అనమాట. సో వాటి నుంచి వచ్చే ఇన్కమ్ సోర్స్ మీద స్టార్టింగ్ వరకు కూడా దీని మీద నడిచేది. ఇప్పుడు ఏంటంటే దీనికి ఇంకో కొంత ఇన్కమ్ జనరేట్ చేసి, అంటే గోశాలకు సంబంధించి అంత ఫ్రీ స్పాన్సర్షిప్ అన్నది లేదండి. మొత్తం అంతా మా ఫాదర్ నేను చూసుకునేది ఈ గోశాల. ఏంటంటే నేను చేసేది స్పిరులినా ఫార్మింగ్. ఆ స్పిరులినా ఫార్మింగ్ నుంచి వచ్చే ఇన్కమ్ ఒక 50% ఉంటే ఒమేగా ఫార్ములేషన్ నుంచి వచ్చే ఇన్కమ్ ఒక 50%, అలా 100% దీనికి దానాలు ఖర్చులకి వాటికి సరిపోతుందండి. మా ఫాదర్ వచ్చేటప్పటికి అలాగే ఈ ఆక్వా రంగంలో ఒక ఫిషరీస్ డాక్టర్ అనమాట. సో ఆక్వాకల్చర్కి సంబంధించి అంటే ఏదైనా మెడిసిన్స్ ఏమైనా ఇవ్వాలా అన్నది డాక్టర్ రికమెండేషన్ అంటారు కదండి మామూలుగా ల్యాబ్స్ వాటికి. సో అదంతా కూడా ఎక్స్పెక్టెడ్ టెక్నీషియన్ అన్నట్టు. అంటే చదువుకున్న తర్వాత ఏంటంటే అండి ఇప్పుడు వచ్చి మనకు నచ్చిన ప్యాషన్ ఏంటంటే మనం ఇప్పుడు పుట్టి పెరిగింది ఇలాంటి వాతావరణంలో ఉన్నప్పుడు బయటికి వెళ్ళి పెరగాలన్న ఆలోచన ఏంటంటే చాలా మందికి సూట్ అవ్వదు. దట్టు ఏంటంటే బయట చాలా అన్ఎంప్లాయ్మెంట్ అన్నది చాలా ఎక్కువగా ఉంది. సో నేను యాక్చువల్గా చెన్నైలో HCL కంపెనీలో ఇంటర్న్షిప్ చేసి 6 months, దాని తర్వాత నుంచి ఇక్కడికి వచ్చానండి. ఇక్కడ వచ్చిన తర్వాత ఇంక ఇదే ప్యాషన్ మీద వెళ్ళిపోయినా ఇదే నాకు సోర్స్ చూపించింది. జాబ్ చేసుకుంటూ ఉంటే మనకి ఫ్యూచర్లో అన్నది కొంచెం ఇష్టపూర్వకంగా వెళ్దు అన్స్టేబుల్ గానే ఉంటుందని చెప్పేసి అన్న థాట్ ప్రాసెస్లో ఇక్కడికి వచ్చేసాను సార్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదైనా స్టార్ట్ చేద్దామన్న ఆలోచనలో ఉంటే నాకు ఇంక ఈ గోశాలకు సంబంధించి ఈ మెయింటెనెన్స్, అలాగే ఈ గోశాలకు సంబంధించిన ఈ రెస్క్యూ ఆపరేషన్స్ వీటి మీద బాగా ఎక్కువ ప్యాషన్ చూపించేసింది. సో తర్వాత ఏంటంటే నా దగ్గర కొన్ని ఆవులు ఉన్నాయి, మా ఫాదర్ తీసుకొచ్చినాయి, అలాగే బ్రీడింగ్ చేసినవి కొన్ని ఉన్నాయి. అంటే గిరావు, కపిలావు, ఒంగోలావు, అలాగే మొర్రా గేదెలు అలాంటివన్నీ కూడా ఉంచిన తర్వాత ఈ వీటికే కాకుండా గోశాల అన్న థాట్ ప్రాసెస్ ఏంటంటే బయట నుంచి ఏదైనా యాక్సిడెంటల్ అయినా లేదంటే లెగ్స్ ఇరిగిపోయినా వాటికి సర్జరీ గట్ట చేయించడానికి మన సొంత డబ్బులు కాకుండా ఈ గవర్నమెంట్ అంబులెన్స్ వాటిని యూజ్ చేసుకున్నాం. సో ఏంటంటే వాటిని యూజ్ చేసుకుని ఇక్కడికి మేము ఆవులని గట్ట తీసుకుని వచ్చేసి వాటికి ఏదైనా కావాలంటే ఆ మెడికేషన్స్ కూడా ఈ గవర్నమెంట్ నుంచి కూడా మేము యూజ్ చేసుకుని లోకల్గా ఉండే డాక్టర్ అని కూడా వాటికి సంబంధించి వైద్యం కూడా అందించేసిన తర్వాత మేము ఈ గోశాల పెడతాం అనమాట సేఫ్గా. సో వాటికి ఏదైనా సరే కొంచెం ఇదిగా ఉండి అది కొంచెం ఏదైనా కొంచెం బాగోలేకపోతే కనుక వాటిని మళ్ళీ డాక్టర్ని రప్పించి మళ్ళీ చేస్తూ ఉంటాం. సో ఇలాగ సంపూర్ణంగా ఈ గోశాల అన్నది నడుస్తుంది సార్ ఇది. సో దీంట్లో ఏంటంటే మాకు అన్నీ కొంచెం కలిసి ఉంటే బాగుంటుంది కదా అన్న వాతావరణంలో ఈ మేకలు, ఈ గొర్రెలు, అలాగే కోళ్ళు, అలాగే కొన్ని బయట నుంచి తీసుకొచ్చిన ఆవులు, ఎక్కువగా మేలు ఉంటాయి సార్ మన దగ్గర. కటింగ్కి వెళ్ళిపోయి వాటిని తీసుకొచ్చి పెడితే మాకు కొంచెం స్పేషియస్గా ఉంది కాబట్టి అంతా కూడా తిరుగుతూ ఉంటాయి. సో ఇలాగ వచ్చేటప్పటికి దీనికి కొంచెం దానా ఖర్చులు తగ్గిద్దాం అన్న ఆలోచనతో స్పిరులినా స్టార్ట్ చేసాం. సో ఆ స్పిరులినా అనేది ఏంటంటే వీటికి కొంచెం ఈ పోషకాహారం వల్ల వీటికి కొంచెం దానా ఖర్చులు అన్నవి స్టేబుల్ అయ్యాయి సార్. అది వెట్ అనేది ఒకటి వస్తుందండి, అంటే తడి నాచు లైవ్ నాచు. దాన్ని ఏం చేస్తాం అంటే దానాల్లో కలిపేస్తే దానికి ఏమవుతుందంటే దానికి కావాల్సిన అంటే ఒక 100% ఫీడ్ ఉందంటే అందులో 20% ఫీడ్ తీసేయచ్చు. సో అట్లా మాకు దానా ఖర్చులు తగ్గుతుంది, ఇందులో ప్రొడక్షన్ కూడా స్పిరులినా అనేది బాగా ఇష్టంగా తింటున్నాయి ఇవి.
సో అది కొంచెం బాగా అనిపించింది సార్. వాటి గట్ హెల్త్ ఏంటంటే అండి, ఒక స్టార్టింగ్ 15 days వరకు మనకి ఏ తేడా తెలుసు సార్. 15 days దాటిన తర్వాత ఏంటంటే వాటి మిల్క్ ఇంటెక్ట్ కానీ మజిల్ బిల్డప్ కానీ కొంచెం గ్రోత్ స్టామినా అదంతా కూడా బాగుంటుంది. ఇదివరకు ఏంటంటే ఏ చిన్న ఇది వచ్చినా ఏదైనా కొంచెం జబ్బు వచ్చినా కూడా అవి చాలా వీక్గా అయిపోయాయి, సెలైన్స్ ఎక్కిస్తూ ఉండాల్సి వచ్చేది. కానీ వీటికి పెట్టిన తర్వాత వీటికి ఏంటంటే స్పేస్గా తిరుగుతున్నాయి, దాని ద్వారా బాగా స్టామినా వస్తుంది, దానికి కావాల్సిన ప్రోటీన్ ఇంటెక్ వెళ్తుంది. సో అది కొంచెం అనిమల్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది. సో మిల్క్ ఇచ్చేవి ఏంటంటే ఒక 1/2 లీటర్ పాలు 1 లీటర్ పాలు పెరుగుతున్నాయి ఆవుకి. సో అది మాకు కొంచెం రిజల్ట్ బాగా అనిపించి దాన్ని కొంచెం ఎక్స్పాండ్ చేసాం సార్. ఈ స్పైరులినాలో ఏంటంటే ఇది ఒక ఫైటోప్లాంక్టన్ సార్. అంటే ఫైటోప్లాంక్టన్ అంటే సైనోబాక్టీరియా జాతికి సంబంధించింది ఇది. దీంట్లో ఏంటంటే దాని యొక్క బ్లడ్ హై ఫైకోసైనిన్ కంటెంట్ అనేది దాని లోపల ఉంటుంది. దాని బ్లడ్ మనకి బ్లడ్ రెడ్ కలర్ ఎలా ఉంటుంది, దాని బ్లూ కలర్ లో ఉంటుంది. సో దానికి ఏంటంటే ఆ స్పైరులిన్ దాని యొక్క ఫైకోసైనిన్ కంటెంట్ వల్ల దీనికి అనిమల్ కి చాలా యూస్ఫుల్, ఇమ్యూనిటీ డెవలప్మెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో అందులో దాని వల్ల ఏంటంటే దీనికి ఇమ్యూనిటీ ఎంత బాగా డెవలప్ అవుతే అంత అనిమల్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది. అందులో దట్టు ఏంటంటే 60% ప్రోటీన్ ఉంటుంది, విటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి. మన మినరల్ పౌడర్ ఇవ్వవసరంలా. దీంతో పాటు ఏంటంటే జగరి ఇస్తాం. సో వాటికి సంబంధించిన అంతా కూడా సూపర్ నేపియర్ గడ్డి పెడతాం. సో అన్నిటికి మిక్సింగ్ కొట్టడం వల్ల అనిమల్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది. సో దానికి సంబంధించి నేను ఏమనుసరిస్తానంటే, మనం ఏదైనా సరే బయట కనిపించే వాటిని ఏదో జాలిగా ఏదో చూసి అయ్యో దానికి ఏదో అయిపోయింది ఎవడో వచ్చి చూస్తాడనే దానికన్నా మనం చేతిలో ఉన్నప్పుడు కూడా మనం చేయగలిగితే అది మంచిదే కదా సార్. అది సో నాకు అలా మా ఫాదర్ నుంచి ఇలాగే నేను జనరేట్ చేసుకోవాలంటే ఇన్కమ్ ఎలాగైనా జనరేట్ చేసుకోవచ్చు. కానీ ఇలాంటిది ఏదైనా చేయాలంటే ఈ వయసులో చేయకపోతే మళ్ళీ ఇప్పుడు చేయలేం. ఇంకా మనకి టైం ఉంది సార్. ఇప్పుడు 30 years అవ్వచ్చు, 35 years అవ్వచ్చు, సెటిల్ అవ్వడానికి ఎప్పుడైనా సెటిల్ అవ్వచ్చు. కానీ ఏంటంటే ఇట్లాంటిది ఏదైనా కొంచెం పెట్టుకుంటే మనకి ఏంటంటే కొంచెం హ్యాపీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. దీన్ని నమ్ముకుంటే మనకి అది ఎప్పటికైనా సరే మేలు జరుగుతుంది. లేదు సార్, ఇక్కడ వచ్చేటప్పటికి మాకు 8 workers పని చేస్తారండి లేడీస్. సో ఇక్కడ 4 members టోటల్గా మార్నింగ్ అంతా క్లీనింగ్ చేసేసుకుంటారు. సో క్లీనింగ్ చేసుకుని దేనికి దానికి ఫ్రెండ్లీగానే ఉంటాయండి. ఏదైనా సరే ఇక్కడ కొంచెం 2-3 మనుషులు ఉంటారు. సో ఫ్రీగా వదులుతాం కాబట్టి వాటికి బాగా అనుబంధం బాగా ఎక్కువగా ఉంటుంది. అంటే ఫైటింగ్ చేసుకుంటాక అలాంటివి ఏముండవు. టైం టు టైం ఫీడింగ్ వెళ్ళిపోతూ ఉంటాయి, దానాలు వెళ్ళిపోతూ ఉంటాయి. దానికి బయటికి తీసుకెళ్ళి ఏదైనా గడ్డి మేయించాలన్నా కూడా తీసుకుని వస్తాం. అలాగే దీనికి సపరేట్గా 5 acres గడ్డి తీసుకున్నాం. అక్కడ మొత్తం టోటల్గా సూపర్ నేపియర్ అనే గ్రాస్ అనేది పెంచుతాం. సో అక్కడ డైరెక్ట్గా ఒక గోశాల వ్యాన్ వెళ్ళిపోతుంది. అక్కడ మొత్తం 4-5 మనుషులు ఉంటారు బయట వాళ్ళు నీట్గా మోపులన్నీ కట్ చేసి పెడతారు. దగ్గర 40-50 మోపులు కట్ చేసుకుని వస్తారు. సో అన్నిటికి 2 days అది వస్తుంది. సో అదంతా ఫీడింగ్ అంతా టైం టు టైం వెళ్తూ ఉంటుంది. ఆ మేనేజ్మెంట్ అంతా కరెక్ట్గానే ఉంటుంది సార్. మనం ఏంటంటే వాటికి అక్కడ గొయ్యి తవ్వాం సార్. అక్కడ అదేంటంటే వీటి వాషింగ్ అదంతా ఏం చేసినా కూడా యూరిన్ అదంతా కూడా అక్కడికి వెళ్ళిపోతుంది, సంపులోకి వెళ్ళిపోద్ది. అక్కడి నుంచి అది లిక్విడ్ అంతా కూడా ఈ చెరువులో ఈ వ్యవసాయం చేసే వీళ్ళందరూ తీసుకెళ్తూ ఉంటారు. ఒమేగా ఫార్ములేషన్స్ మా ఫాదర్ ఏదైతే కంపెనీ ఉందో, సో ఆయనకి దీని మీద ఆల్రెడీ నాకు ఎంత ప్యాషన్ ఉందో దానికి డబుల్ ప్యాషన్ మా ఫాదర్కి ఎక్కువ ఉంది. సో ఆయన దగ్గర నుంచి ఒక 50% వస్తే నేను స్పిర్లినా దీనికి సంబంధించి స్టార్ట్ చేశాను. స్పిర్లినా అనేది స్టార్ట్ చేశాను ఫార్మింగ్. సో దాంట్లో నుంచి జనరేట్ అయ్యేది ఏదైతే ఉందో అంటే నేను దానికి సంబంధించి మార్కెటింగ్ కూడా పెడుతున్నాను అనమాట బయట. సో ఆ మార్కెటింగ్లో 50% మళ్ళీ దీనికి ఇస్తాను, 50% మార్కెటింగ్ యూజ్ అవుతుందండి. అలా 100% దీనికి దాన ఖర్చులకి వాటికి ఇటు ఉపయోగపడుతుంది. అలాగే స్పిర్లినా మీద ట్రైనింగ్ ఇస్తాను. సో ఆ ట్రైనింగ్ వచ్చిన వాళ్ళకి ఏంటంటే ఫీజు అనేది తీసుకోకుండా వీటికి కంట్రిబ్యూషన్ కింద వాళ్ళు ఎంత ఇస్తే అంతా కూడా మేము తీసుకుంటాం. మంత్కి వచ్చేటప్పటికి ఏంటంటే మొత్తం ఆ లెక్క అంతా తీసి దీనికి దాన ఖర్చులు ఎంతైతే అంత 100 టన్నులు తీసుకుని వచ్చి పెట్టేస్తాం సేఫ్టీకి. ఇంకా రన్నింగ్ అయితే ఆటోమేటిక్గా అవుతుంది సార్. అంటే మాకు వచ్చేటప్పటికి నియర్ బై అన్ని పొలాలే కదా సార్ మాకు. సో అలాంటి ఇబ్బంది అయితే మేము ఇప్పుడు దాకా ఫేస్ చేయలేదు. ఒకవేళ ఫేస్ చేసినా కూడా మేము ఇక్కడ ఫెర్మెంటేషన్ పెట్టేస్తాం. అంటే డ్రమ్స్లో మేము ఆ బెల్లం, ఉప్పు, అలాగే సూపర్ నేపియర్ గడ్డి ఏంటంటే గ్రాస్ కట్టర్లో మొత్తం చిన్న చాప్ ముక్కల కింద చేసేసి దాన్ని మొత్తం ఫెర్మెంటేషన్ చేస్తాం బెల్లం దాంట్లో. అదేంటంటే ఒక 3 days 4 days అలా 1 month అలా పెట్టుకున్నా కూడా 1 month వరకు కూడా మాకు అది బాగుంటుంది. పాత్ర గడ్డి అవుతుంది. దాన్ని ఏం తీసుకొచ్చి వీటికి ఆవులకి పెట్టేస్తాం గడ్డి లేనప్పుడు. అది మాకు బాగా యూజ్ అవుతుంది. అంతే సార్. అజులా అంటే పెట్టలేదు సార్ మేము. ఇది వచ్చేటప్పుడు ఫెర్మెంటెడ్ సూపర్ నేపియర్ గ్రాస్. మొత్తం ఇక్కడ ఏంటంటే హెల్దీ ఫార్మింగ్తో హ్యాపీగా ఉంటాను. సో ఇది నా అభిప్రాయం మాత్రమే. సో కష్టపడే వాళ్ళకి మాత్రమే ఈ సోర్స్ అన్నది ఉపయోగపడుతుంది. తెలుగు